పరిపాలన అంటే సీనియర్ కాబట్టి ఆయన బాగానే చేస్తాడు. కాకపోతే ఇచ్చిన వాగ్దానాలు మటుకు జనాలు గత ప్రభుత్వం అవి అలవాటు చేసింది కాబట్టి జనాలు అందరూ దాని మీదే ధ్యాసలో ఉంటారు. మధ్యతరగతి జీవితాలు కదా అందరూ, ఇంకా ఇవ్వలేదు ఏంటని ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారుగా. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు తెలియదా వాళ్ళకి ఇవ్వటం ఇన్ని పథకాలు చెప్తున్నాము ఇవ్వలేమని తెలుసు కదా, మరి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడేమో ఖజానా ఖాళీ అంటున్నారు. ఖజానా ఖాళీ అంటే మరి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మాట్లాడతారు. అది అవకాశం కదా, అది గెలిచే వరకు ఒకలాగా, గెలవక ముందు ఒకలాగే. ఏ రాజకీయ నాయకులైనా ఒకలాగే మాట్లాడుతున్నారు. అప్పుడు ఓటుకి ఎంత ఇస్తాం అంత ఇస్తాం అంటున్నారు. కొంతమంది కూటమిని గూడు పుటానీలాగా వాళ్ళే తీసుకున్నారు, కానీ జనాలకి ఇచ్చింది ఏం కనబడట్లేదు. కొంతమంది వాగ్దానాలు చేస్తున్నారు, కానీ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లే. మరి నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గిస్తామన్నారు. మరి ఈరోజు వెంటనే ఎక్కడ తగ్గిస్తున్నారు? పెరిగిపోతున్నాయి. కరెంటు ఛార్జీలు కూడా పెంచేస్తున్నారు, ఈ ఇంటి పనులు పెంచేస్తున్నారు. అన్నారు కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా తగ్గించట్లేదుగా. జనాలు పేదవాళ్ళ మీదే పడుతున్నాయి, మధ్యతరగతి కుటుంబాల మీదే పడుతున్నాయి అన్నీ కూడా. అది ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి శాలరీలు కూడా పెరగట్లేదు. ఈ ఓట్లకు డబ్బులు ఇచ్చేదానికన్నా అవి ఇస్తాం హామీల కన్నా కూడా ఆ బియ్యం రేట్లు, కందిపప్పు రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తే జనాలు ఎవరైతే బాగా చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి వేస్తారు ఓట్లు ఈసారైనా. జగన్ గారు విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? వాళ్ళకున్న సీనియారిటీని బట్టి తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 10 మంది ఆయన 5-6 ఏళ్ళ నుంచి 5-6 సార్లు 4-5 సార్లు చేశారు కదా. అనుభవం గల ఆయన మీద గెలిచారు. ఆయనకున్న అనుభవానికి తగ్గట్టు చేతనైనంత వరకు చేశాడు ఆయన జగన్. ఒక ఏంటది కరోనా టైమే కానీ, డబ్బుల మార్పుల్లో కానీ, ఇసుక మార్పుల్లో కానీ, ఏదైనా కానీ జనాన్ని ఇప్పుడు ప్రతిపక్షాన్ని తట్టుకొని వచ్చి గెలిచారు కదా. దానికి ఆయన ఓపిక తగ్గట్టు చేశాడు. ముతగాని లేకోకుండా, చిన్న చితగాని లేకోకుండా ఆయన చేసిన పాదయాత్రగా భగవంతుడు ఆయన గెలిపించాడు. ఆ తర్వాత మరి వచ్చిన అవకాశం ఇంకా సనియోగ్యం చేసుకోవాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల, ఆయన వల్ల మరి ఆయన టైం అలాగ వచ్చింది.